Good morning, everyone. Welcome to the finite element class 8. Finite element maths class 8. So, in the previous class, we have learned about what are the potential energy for three-dimensional objects and how it is differ, and we have learned a few equations for that. Today we are going to learn two methods, that is Rayleigh method, Rayleigh Ritz method and variational method. సో ఈ టూ మెథడ్స్లో మనం ఏంటంటే దీంట్లో బౌండరీ కండిషన్స్ని అప్లై చేసి ఇంకా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది రిలే స్ట్రీట్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. ఓకే, so first of all, Rayleigh Ritz method. Okay, you can see here. Rayleigh Ritz method lo first of all ఏంటి ఇక్కడ మనం ఈ మెథడ్ లో ఏంటి ఇంపార్టెంట్ అంటే it is expressing of, you can see here, the Rayleigh Ritz method of expressing field variables by approximate clubbed with minimization of potential energy. Potential energy ni మనం ఇంతకు ముందు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పి యూకి వికి డబ్ల్యూకి అట్లాగే ఫైండ్ అవుట్ చేసాం. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇందులో రిలే రిట్స్ మెథడ్ లో ఏం చేస్తారంటే దాన్ని మినిమైజ్ చేసి ఫిక్స్డ్ వేరియబుల్స్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయటం. So Rayleigh used an approximate field with single degree of freedom for study of vibration problems. So vibrations కి వీటిలో సంబంధించిన ప్రాబ్లమ్ కి సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. సో Rayleigh used approximate field with single degree of freedom for study of vibrations. He used approximating field with several functions, each function satisfying the boundary condition and eigenvalue. Okay, ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేసే విధంగా ఏది బౌండరీ కండిషన్ అండ్ ఐజన్ వాల్యూ. ఓకే, ఈ రెండింటిని అంటే సెవరల్ ఫంక్షన్స్ తీసుకొని ఈచ్ వన్ సింగిల్ ఫంక్షన్ ని ఒక బౌండరీ లేయర్, అంటే బౌండరీ లేయర్ అంటే మనకున్న బౌండరీ కండిషన్స్, అంటే మనం ఏదైతే బౌండరీస్ తీసుకుంటున్నామో, ఎందుకంటే మనం ప్రతి చోట మనం ఏంటంటే ఒక త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం, అందులోంచి ఒక ఎలిమెంట్ తీసుకుని ఎలిమెంట్ కి అప్లై చేస్తున్నాం, నెక్స్ట్ దాని నుంచి వీఆర్ గోయింగ్ ఫర్ ద హోల్ బాడీ, హోల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే బౌండరీ కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా, ఐజన్ వాల్యూ సాటిస్ఫై చేసే విధంగా కొన్ని ఫంక్షన్స్ ని ఇతను ఎలాబరేట్ చేసాడు. కన్సిడర్, అందులో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటంటే కన్సిడర్ అన్ ఎలాస్టిక్ సాలిడ్ సబ్జెక్ట్ టు సెట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఒక ఎలాస్టిక్ సాలిడ్ ఉందండి, ఎలాస్టిక్ సాలిడ్ బాడీలోనే ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది, సబ్జెక్టెడ్ టు సెట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. కొన్ని సెట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ని మనం దాని మీద అప్లై చేసాం. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ వీఆర్ కన్సిడరింగ్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ స్ట్రెస్ is determined by, ఎందుకంటే ఎలాస్టిక్ అని ఎందుకు చెప్పామంటే దేర్ మస్ట్ బి సమ్ డిఫార్మేషన్ అండ్ ఆబ్వియస్లీ డిఫార్మేషన్ ఈస్ కాజ్డ్ డ్యూ టు స్ట్రెస్. ఓకే, ఇంటర్నల్ స్ట్రెస్ ఏదైతే మనం దాంట్లో అప్లై చేస్తుంది, దాని మీద ఫోర్స్ ఏదైతే అప్లై చేస్తుంది దానివల్ల, అందుకనే అది ఒక సాలిడ్ ఈ బాడీ కాకుండా ఒక ఎలాస్టిక్ బాడీని మనం కన్సిడర్ చేసుకున్నాం. అందులో ఒక సెట్ ఆఫ్ లోడ్స్ ని అప్లై చేసాం. సెట్ ఆఫ్ లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఒక డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరిగాయి. ఎక్కడ XYZ కోఆర్డినేట్స్ లో, అండ్ UVW ఆర్ ద XYZ కోఆర్డినేట్స్. ఇంతకుముందు కేసెస్ లో కూడా మనం అదే కన్సిడర్ చేసుకున్నాం. త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దట్ UVW be the respect to deflections or respect to elongations or respect to change in length. So whatever the change that happened in respect to directions, three directions. Okay, so here you can see Rayleigh Ritz method. It is also known as variational method అని కూడా అంటారండి. ఓకే, దీన్ని వేరియేషనల్ మెథడ్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ వేరియేషనల్ మెథడ్, Rayleigh Ritz మెథడ్, వేరియేషనల్ మెథడ్, ఇంకా సెకండ్ ఇంకో టూ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఇక్కడ థియరీ అడుగుతాడు. Rayleigh Ritz మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వేరియేషనల్ మెథడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ we will go for another method. ఓకే, సో వాట్ ఈస్ దట్ అంటే
For a continuity, the total potential energy మనం అందరి దేంతో కన్సిడర్ చేసాం లాస్ట్ క్లాస్ లో పై దానికి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం పై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఓకే ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్ లో యువిడబ్ల్యూ ఫార్మాట్ లో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసాం సో ఇక్కడ ఏమంటున్నాడంటే అలాంటిది ఒక ఇప్పుడు 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ద పొటెన్షియల్ ఈక్వేషన్ పై for given below equation can be used for finding an approximate solution. Okay. మన పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ని ఈ కింద అంటే ఏదైతే కింద ఈక్వేషన్ ఇచ్చాడో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ అన్ సాలిడ్ ఎలాస్టిక్ బాడీ where set of loads are applied in respect to 3 directions UVW. The resultant is UVW and applying a potential energy equation for that. So the Rayleigh Ritz method involves the construction of an assumed displacement fields. So this will be the potential. So you can see here. Okay, you can see here this one. So this is the equation. This is the equation. Okay, this is the equation here. So this potential energy equation that is equal to half into 1/2 into integral of that is the limits of that volume what we have considered. So the limits of the volume sigma transpose in epsilon dv minus integral of limits of v u transpose f into dv. Similarly sigma integral of s into u transpose t into ds. So these are the 3 parameters considered for this body minus sigma into ఏం లేదండి ఇంతకు ముందు వచ్చిన 3 dimensional ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ అందులో మనం ఇది పెట్టుకున్నాము నథింగ్ బట్ ఇక్కడ కన్సిడర్ చేసుకోండి UVW అండి నథింగ్ బట్ XYZ డైరెక్షన్స్ సో వాట్ ఆర్ ద ఇండివిజువల్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే నథింగ్ బట్ సిగ్మా ఆఫ్ A1 into phi 1 phi I XYZ where I is considered as I అనేది ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు the function phi are usually taken as polynomials. ఈ phi అనేది ఏంటంటే polynomial అండి సో దిస్ ఇస్ ఆల్ మనకి మ్యాథమెటిక్స్ లో వస్తుంది polynomials అంటే ఏంటి ఇవన్నీ అంటే వేరియబుల్స్ polynomials ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తున్నాం సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ UVW అండి ఓకే మస్ట్ బి కైనెటికల్లీ అడ్మిసిబుల్ దట్ ఈస్ UVW మస్ట్ బి సాటిస్ఫై స్పెసిఫిక్ బౌండరీ కండిషన్ అంటే UVW అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్న స్పెసిఫిక్ బాడీ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి ఇక్కడ మనం ఇచ్చాం లిమిట్స్ IJW అని ఈ IJW అంటే ఏం లేదండి మనం తీసుకుంటున్న ఇనిషియల్ మిడిల్ ఫైనల్ కండిషన్స్ కి సో I can be taken as limit from 1 to L అండి similarly J can be taken as intermediate L to L plus 1 to M. Okay, L plus 1 to M. Similarly, K can be taken as, and take a suffix K on the other, K can be taken as M plus 1 to N. So, these 3 intermediate stages, the initial stage, the J and the middle stage, K and the final stage. And 3 set of loads man apply చేసుకున్నప్పుడు 3 variations వస్తున్నాయి కదండి అక్కడ IJK అనుకున్నాం ఫస్ట్ ది 1 to L అనుకున్నాం ఫస్ట్ సెట్ ఆఫ్ లోడ్ మనం అప్లై చేసుకున్నాం సెకండ్ అంటే ఈ అంటే XYZ డైరెక్షన్స్ లో మనం దాన్ని కన్సిడర్ చేసుకున్న లిమిట్స్ ఓకే 1 to L L plus 1 to M M plus 1 to N so these are the intervals and this is the increasing order what we consider N is greater than M is greater than L so phi is usually a polynomial ఇది ఒక polynomial అండి similarly UVW అనేది మనకి డిస్ప్లేస్మెంట్స్ మన కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ సాటిస్ఫై ద బౌండరీ కండిషన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద బౌండరీ కండిషన్ ఓకే సో యూ కెన్ సీ హియర్ ఇట్ మస్ట్ సాటిస్ఫై ద బౌండరీ కండిషన్ సిమిలర్లీ with this the equation becomes pi is equal to pi of A1 A2 so introducing stress and strain
displacement equation అండి. And the equation 2 and 1, ఇది equation 2 అండి, ఇది equation 1 మనకి, ఇది equation 1, ఇది equation 2. సో ఈ రెండింటికి స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి ఫైనల్ గా వచ్చేది పై ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ A1 A2 A3 A4 సో ఆన్ AR ఆర్ A సఫిక్స్ ఇన్ఫినిట్ అంటే లిమిట్స్ నథింగ్ బట్ మనం కన్సిడర్ చేసుకునే నోట్స్ అనుకో. R is the number of independents unknown అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం R పెట్టుకున్నాం కదా, అది నెంబర్ ఆఫ్ అన్నోన్ అని. అది R అనుకోవచ్చు, ఇన్ఫినిటీ అనుకోవచ్చు, అది మీ ఇష్టం, మీరు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క కాన్స్టెంట్ తీసుకుంటారు. సో లెటర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఇట్ డిఫైన్స్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ అన్నోన్స్. నౌ ద ఎక్స్ట్రీమ్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఏఐతో మనం చేస్తే ఏంటంటే ద ఈక్వేషన్స్ బికమ్, దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం డెరివేటివ్ అప్లై చేస్తున్నాం. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఏఐతో దీన్ని మనం డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, దీనికి డెరివేటివ్ అప్లై డో ఆఫ్ పై బై డో ఏఐ ఓకే ఈజ్ ఈక్వల్, దీన్ని డెరివేటివ్ అప్లై చేస్తే 0 అవుతుందండి. దట్ కెన్ బి టేకెన్ యాస్ I ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ R. ఇక్కడ I అనేది పెట్టుకున్నాం కదా వాల్యూ, ఇది 1 2 3 సో ఆన్ R అండి. అంటే ఈ పై అనేది మనం ఏది స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి వచ్చిన ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ పై ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ these are the parameters or these are the nodes or these are the elements what we consider from A1 to so on AR. సో A1 A2 A3 A4 A5 ఎక్కడ ఆగుద్ది అనేది మనం కన్సిడర్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ అన్నోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో దానికి మనం డెరివేటివ్ అప్లై చేస్తాం. సో దిస్ విల్ బి ద ఫైనల్ this will be the final derivation we got here okay for variational method. This is the equation for variational method. Okay, so understand. Next, principle of virtual work. Principle of virtual work, what it is అనేది మనం చూద్దాం. The body is in equilibrium if the internal virtual work equal to the external virtual work for every kinetical admissible displacement field. అంటే ఏం లేదండి, ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఎప్పుడు మనం మెకానిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో కూడా చదువుకునే బాడీస్ కంటిన్యూస్ టు బి రెస్ట్ అన్లెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ ఆన్ ఇట్. Okay, similarly the body is in equilibrium if internal virtual work equals to the external virtual work. Okay, అది ఎప్పుడు ఈక్విలిబ్రియం గా ఉంటుంది అంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంటే ఇంటర్నల్ వర్చువల్ వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ వర్చువల్ వర్క్. ఓకే, లేకపోతే ఏమవుతుంది, డిఫార్మేషన్ జరగచ్చు. ఓకే, లేకపోతే బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంగేషన్ జరగచ్చు, లేకపోతే కంప్రెస్ అవ్వచ్చు, ఏదో ఒకటి. దేర్ విల్ బి సమ్ అన్ఈక్విలిబ్రియం, లేకపోతే ఏంటంటే స్టాండర్డ్ స్టెబిలిటీ లేని ఒక పొజిషన్ లోకి అది మారుతుంది. సో దిస్ ఈస్ ద వర్చువల్ వర్క్ అన్నమాట. ఏంటంటే ఇంటర్నల్ వర్చువల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్చువల్ వర్క్ ఫర్ ఎవ్రీ కైనెటికల్ అడ్మిసిబుల్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ టేకెన్ యాస్ phi, epsilon phi. ఓకే, సో దీన్ని గార్లింకన్ టెక్నిక్ అంటారండి. గార్లింకన్ టెక్నిక్ ద్వారా ఈ వర్చువల్ వర్క్ ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తా అంటే uses principle of virtual work to seek the solution over whole domain of interest. This involved formulation of weak integers from the given data. ఇందులో ఏం చేస్తామంటే వర్చువల్ వర్క్ లో సీక్ చేసేటప్పుడు సొల్యూషన్ హోల్ డొమైన్ యొక్క ఇంట్రెస్ట్ లో నుంచి వీక్ గా ఉన్న వీక్ ఇంటిజర్స్ ని మనం దాంట్లో నుంచి తీసేస్తాం, ఇన్వాల్యూట్ చేస్తాం ఫార్మేషన్ లో నుంచి. సో దట్ ఈస్ ద ఈ గార్లింకిన్ మెథడ్ లో నుంచి మనం కన్సిడర్ అంటే ఆ మెథడ్ నుంచి ఏదైతే మన వేరియబుల్ మెథడ్ ఉందో రేలీ రిట్జ్ మెథడ్ నుంచి గార్లింకిన్ మెథడ్ కి నథింగ్ బట్ అండి కొంచెం వీక్ గా ఉండే ఇంటిజర్స్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ 0 అయ్యే వాల్యూస్ కానీ మనం కన్సిడర్ చెయ్యము. అది గార్లింకిన్ మెథడ్ అండ్ ద ప్రిన్సిపల్ వర్చువల్ మెథడ్ రిజల్ట్స్ ఇన్ some set of equation for the problem of elastic when same basis or coordinate functions are used. So ఇక్కడ ఏంటంటే సేమ్ బేస్ ఆఫ్ కోఆర్డినేట్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ మనం గార్లింకిన్ మెథడ్ కానీ వర్చువల్ వర్క్ మెథడ్ కానీ ఏంటంటే సేమ్ సెట్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ప్రాబ్లమ్
of elasticity body కి మాత్రమే ఇది అప్లై చేస్తామండి. When coordinate functions are used, same basis of coordinate functions are used. Next, Garlingen's method is more general since the variational form of the type can be developed for another governing equation defining boundary value problems. Okay, Garlingen method was directly from the differential equation and is preferred in the Rayleigh Ritz method for the problem where corresponding function should be minimized and not obtainable. Okay, it is directly from the differential equation is preferred for the Rayleigh Ritz method. Garlingen method అనేది ఏంటంటే is a form of differential equation and preferred for Rayleigh Ritz method అన్నమాట. అంటే ఏంటంటే ఈ రెండిట్లో ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ప్రిఫర్ చేస్తాము ఎందులో Rayleigh Ritz method లో for the problem where a corresponding function to be minimized and not obtainable. అంటే మినిమైజ్ చేసి అప్టైనబుల్ చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే గార్లింగన్ మెథడ్ ని కన్సిడర్ చేస్తాము Rayleigh Ritz మెథడ్ మీద. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో దీన్ని వెయిట్ రెసిడ్యూల్ మెథడ్ అని కూడా అంటారు. దీన్ని గార్లింగన్ మెథడ్ ని వెయిట్ రెసిడ్యూల్ మెథడ్ అని కూడా అంటారు. సో లెట్ us consider what is this Garlington method or weight residual method. It is also termed as weight residual method. Okay, let us turn authentication to the equilibrium equation elasticity. So this is the formula for that one. That is nothing but మనకు ఆల్రెడీ ఈ స్ట్రెస్సెస్ కి సంబంధించిన స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయండి XYZ డైరెక్షన్స్ లో. సో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం, దానికి డెరివేషన్ అప్లై చేసుకొని సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ integral of V, that is nothing but volume of the boundaries. So dou sigma x by dx, that is x directions kabatti. So plus dou into manam migata remaining xy xz conditions ni మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. x ని కన్సిడర్ చేసేటప్పుడు ఈ ఫార్ములా దానికి రిలేటెడ్ గా xy xz ఓకే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంటూ 5x, ఇదే పాలినామియల్ ఇన్ x డైరెక్షన్. ఓకే, సిమిలర్లీ y కోఆర్డినేట్ చూడండి, y ఆఫ్ ఇక్కడ సేమ్ సిమిలర్లీ అదే వస్తుంది ఫార్ములాలో. ఇక్కడ y కి రిలేటెడ్ విత్ x అండ్ z. ఓకే, x అండ్ z y వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా xyz ఏం లేవు, x z లేవు. నెక్స్ట్ ఏమొస్తుంది, z వస్తుంది. సో నెక్స్ట్ z వచ్చినప్పుడు అది చూడండి, నెక్స్ట్ z కండిషన్స్ లో ఇక్కడ y వచ్చింది. సిమిలర్లీ z కండిషన్ కూడా అట్లాగే వచ్చిందండి. యూ కెన్ సీ హియర్. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ into derivative of dv. Okay, so this is the equation of an equilibrium by using Garling's method requires. So where phi is equal to, that is polynomial matrix is equal to 5x 5y 5z transpose anamata, that is nothing but polynomials in xyz direction. So is an arbitrary displacement constant with boundary condition if if n is equal to nx ny nz transpose is a unit normal to a point x and considered as integration by parts of formula. Okay, so ఇదేంటంటే ఈ సిగ్మా ఈ ఫై యొక్క మ్యాట్రిక్స్ ఏదైతే ఉంది ఇది ఒక ఆర్బిటరీ డిస్ప్లేస్మెంట్ కన్స్టెంట్ అండి. నథింగ్ బట్ n is equal to ఏంటి ఆర్బిటరీ అంటే nx ny nz ట్రాన్స్పోజ్ అండి. ఓకే, సో దీనికి మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ. ఓకే, సో ఇంటిగ్రల్ అప్లై చేసామండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఆల్ఫా అండ్ థీటా 5 తీసుకున్నామండి. సో దీస్ ఆర్ ద నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆఫ్ xyz. ఓకే, దీస్ ఆర్ ద టూ ఫంక్షన్స్ ఆఫ్ xyz విత్ రెస్పెక్టివ్ టు. సో ఇంతకుముందు ఫార్ములా మనం అప్లై చేసుకుంటే ఫైనల్ గా మనకి ఏం వస్తుందంటే dou alpha by dx into phi dv. Similarly, minus of v is nothing but boundary conditions alpha dou phi by dx. Okay, and integral s of nx into dx anamata, where alpha and theta are the functions of xyz. So alpha is equal to f of xy, phi is equal to f of xy. So f of xyz. For multi-dimensional problem, equation 2, so that is nothing but you can see here. So this is the equation finally applied for
weight residual method or Garlingson method. So here you can consider here you can consider the equation 2. They usually referred to as a Green-Gauss method theorem or a divergence theorem. Using this formula, integral equation 1 by the parts అంటే ఇంతకుముందు మన ప్రీవియస్ ఈక్వేషన్ మనం చూద్దామండి. సో అదేమవుతుందంటే వి గెట్ ఇంతకుముందు మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఈక్వేషన్ 1ని ఈ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే, సో యూ కెన్ సీ ద రిజల్టెంట్ minus of sigma v integral of so this is the equation you can see one minute. So this is the equation we get. So by substituting equation 2 in 1, so why? Because means for multi-dimensional problems equation 2 is referred to as Green-Gauss theorem or divergence theorem. By integrating equation 1 by parts and rearranging the terms, మనం ఏం చేసామంటే ఈక్వేషన్ 1ని ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్ గా మనకి ఇది వచ్చిందండి. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్ యూ కెన్ సీ. ఓకే, దానికి ఇంటిగ్రల్ అప్లై చేసాము ఈక్వేషన్ 1కి. సో హియర్ ఈ ఎప్సిలాన్ ఫై అంటే ఏంటి అంటే డో ఫై బై డో ఎక్స్ మైనస్ డో ఫై బై డో జెడ్. సిమిలర్లీ you can see here at 1 2 3 4 5 6 అండి. సో సిమిలర్లీ ఈ స్ట్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్బిటరీ డిస్ప్లేస్మెంట్ స్ట్రెయిన్స్ అండి, ఆర్బిటరీ డిస్ప్లేస్మెంట్ స్ట్రెయిన్స్. సో అందుకనే 3 ప్లెయిన్ స్ట్రెయిన్స్ 3 షియర్ స్ట్రెయిన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ. సో దానికి సంబంధించిన 6 స్ట్రెయిన్స్ ఇక్కడ ఉన్నాయి, దానికి ట్రాన్స్పోజ్ అండి. సో దిస్ ఇస్ ద స్ట్రెయిన్ ఈక్వేషన్. సో ఇది మీరు చూడొచ్చు ఒక నిమిషం. So this is the strain equation. Okay, so is the strain equation corresponding to the arbitrary displacement field phi on the boundary equation. We have nx sigma x plus ny sigma ny tau xy plus nz tau xyz. సో ఇంతకు ముందు మనం అనుకున్నాము n అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటామండి, n అని అనుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంతకు ముందు ఈక్వేషన్ లో. సో n అనేది ఏంటిది? బౌండరీ కండిషన్స్ ఆఫ్ u1 nx ny nz. సో దాన్ని అప్లై చేసుకుంటే therefore nx sigma x ny tau xy nz tau zx is equal to tx. So this is the boundary equation. So this is the boundary equation you can see here. And soon at the points the equation rex will be, therefore the natural boundary condition in the problem. So this is the final equation and variational form ki. This is the final equation for taken as Garlingson variation form. So this is the thing you can see here. So this is the final equation we get. So ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇది మన ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్. ఇంటిగ్రల్ ఆఫ్ v ఆఫ్ సిగ్మా ట్రాన్స్పోజ్ ఎప్సిలాన్ ఫై డివి మైనస్. సో ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, బట్ మీరు ఇందులో చూస్తే ఇంతకు ముందు ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఒకటే అండి, కొన్ని బౌండరీ కండిషన్స్ మారి. అవి ఏంటి అంటే వేర్ ఫై ఈజ్ అన్ ఆర్బిటరీ డిస్ప్లేస్మెంట్ కన్సిస్టెంట్ విత్ స్పెసిఫైడ్ బౌండరీ కండిషన్ ఆఫ్ యూ. ఓకే, సో వేర్ we may now use phi to provide us with approximate solution. ఈ ఈక్వేషన్ 5 అనేది ఏం చేస్తుందంటే అప్రాక్సిమేట్ సొల్యూషన్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. For the problems of linear elastic, equation 5 is preciously the principle of virtual work. Phi is kinetically admissible virtual displacement. Okay, so this is the equation you can see. So this is the equation finally we get for Garlingson variation form. Okay, so ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది మనం గుర్తుపెట్టుకునేది. ఓకే, సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. లెట్ us see few problems. సో ఇక్కడతో మనకి ఈ ప్రీవియస్ టాపిక్స్ తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. అంటే
కంప్లీట్ అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. అంటే నేను ఎలా ఫ్రేమ్ చేశాను అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ మనకి మోస్ట్ ఆస్క్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి కన్సిడర్ చేసుకున్న మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ సిలబస్ ఫ్రేమింగ్ కానీ దీనికి ముందు ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయండి. దీనికి ముందు ఇంకొన్ని అంటే బౌండరీ కండిషన్స్ అని స్పేస్ వెక్టర్స్ అని ఇవన్నీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఆ టాపిక్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే సిలబస్ వాస్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద సిలబస్ అనే పాయింట్తో దాన్ని ఓవర్లుక్ చేసాం. ఓకే, కానీ మనం నేర్చుకోవాలనుకుంటే మీకు ఇచ్చే మెటీరియల్ అది కూడా ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. సో డోంట్ వరీ అబౌట్ దట్ వన్. వి విల్ అప్లోడ్ దట్ మెటీరియల్ వెరీ సూన్. అండ్ ఇప్పుడు దీని మీద ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ యూనిట్ లో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం దానికి సంబంధించిన అంటే ఇప్పటివరకు ఏవైతే మెథడ్స్ మన స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు గ్యార్లెన్సన్ థీరం వరకు కూడా పొటెన్షియల్ థీరం వరకు కూడా మనం ఫ్యూ అప్లికేషన్ ప్రాబ్లమాటిక్ అప్లికేషన్ ఇది మీరు కనుక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే మనం ఇప్పటి వరకు చదివిన అన్నీ కూడా వస్తాయండి. అందులో ఇప్పటి వరకు మనం చూసిన అన్నీ కూడా. అండ్ మీకు ఇచ్చే మెటీరియల్ కొంత థియరీ పార్ట్ కూడా ఉంటుందండి. అప్లికేషన్స్ కానీ లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ టూ మెథడ్స్ కానీ ఓకే ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది మీరు థియరీ పార్ట్ కాబట్టి మీరు అందులో ప్రాబ్లం ఉండదు. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, ఐ హోప్. ఓకే, సో లెట్ us see a problem. Okay, linear elastic spring is subjected to a force of 1000 newtons as shown in the figure. Calculate the displacement and potential energy. So potential energy application to కూడిన ఒక ప్రాబ్లం అండి. Let us see this one. Okay, so this is the equation you can see here. Okay, సో ఇది ఒక స్ప్రింగ్ అండి. దీనికి ఏం చేసామంటే మనం సబ్జెక్టెడ్ టు ఫోర్స్ ఆఫ్ 1000 న్యూటన్స్ ఒక లీనియర్ ఎలాస్టిక్ అండి. లీనియర్ ఎలాస్టిక్ స్ప్రింగ్ సబ్జెక్టెడ్ టు ఫోర్స్ ఆఫ్ 1000 న్యూటన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, సో ఇది హ్యాంగింగ్ కాదు, లీనియర్ ఇట్లా వర్టికల్ గా ఉందండి. ఇది ఫిక్స్డ్ ఎండ్, ఇది అదర్ ఎండ్. దీని మీద ఏం చేసాం మనం, ఇది ఒక పిల్లర్ అనుకున్నాం లేదా ఒక బీమ్ అనుకున్నాం. ఓకే, సో ఒక కాలం టైప్ లో ఉంది స్ప్రింగ్. దీని మీద ఒక లోడ్ అప్లై చేస్తాం 1000 న్యూటన్స్. సో డిస్ప్లేస్మెంట్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ ఎఫ్ బి ద లోడ్ అప్లైడ్. ఓకే, అండ్ గివెన్ దట్ స్టిఫ్నెస్ కే ఇస్తారంటే కన్సిడర్ మనకి ఖచ్చితంగా ఇస్తారు కే ఈజ్ ఈక్వల్ టు 500 కిలో న్యూటన్. సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ వర్క్ పొటెన్షియల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఈ ప్లస్ డబ్ల్యూపీ. సో ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నా కాబట్టి రెండు పాజిటివ్ గా మనం తీసుకున్నామండి. సో వీ నో దట్ ఇక్కడ ఏమైంది, యూ కెన్ సీ హియర్ యూ అండ్ హెచ్ ని కన్సిడర్ చేసుకున్నాము. యూ అంటేనేమో స్ట్రెయిన్ ఎనర్జీ, పొటెన్షియల్ అంటేనేమో హెచ్ కింద కన్సిడర్ చేసుకున్నాము. సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ లో సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ ఇంటూ కేఎక్స్ ఇంటూ ఎక్స్. కేఎక్స్ అంటే నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ ఏదైతే మనకి డిస్ప్లేస్మెంట్ జరిగిందో అది ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో దేర్ ఫర్ దట్ బికమ్స్ హాఫ్ కేఎక్స్ స్క్వేర్. Similarly, work done is equal to F into X, force into displacement. That is nothing but. So ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ చూసుకున్నామండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇది, దీన్ని కన్సిడర్ చేసుకున్నాము. సో యూ కెన్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో యూ అండ్ హెచ్ మన ఈక్వేషన్ 1 లో పెట్టుకున్నామండి. సో దిస్ ఈస్ ద యూ వాల్యూ హాఫ్ ఇంటూ కేఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఇప్పుడు పెట్టుకున్నాం. సిమిలర్లీ హెచ్ వాల్యూ ఎఫ్ఎక్స్. సో ఇక్కడ ఏమనుకున్నామంటే ఇది నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి వర్క్ పొటెన్షియల్ అనేది, సో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్ వస్తుంది, ఆపోజిట్ అంటే మనం పైనుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి రెసిస్టెన్స్ దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్ తీసుకున్న ఎఫెక్ట్స్ మైనస్ సింబల్ అందుకు వచ్చింది. ఫర్ స్టేషనరీ వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ దాని డెరివేటివ్ అప్లై చేస్తాం దీనికి. అప్పుడు మనం dou pi by dou x is equal to 0, that is equal to nothing but dou pi by dou x is equal to nothing but దీనికి డెరివేటివ్ అప్లై చేస్తామంటే 1/2 into kx square, that is x square is equal to 2x. డెరివేటివ్ అప్లై చేస్తే x కి డెరివేటివ్ 1 అండి. therefore
మనకి ఇది వచ్చింది. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. kx minus f is equal to 0. therefore k into 500x f, therefore x is equal to ఎంత వచ్చింది 100 by 500, that is nothing but 2. సో డిఫ్లెక్షన్ ఎంత వచ్చిందండి x 2 mm వచ్చింది. బట్ మనకి k స్టిఫ్నెస్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి k is equal to f by x కింద తీసుకోవచ్చు కదా, మనకి స్టిఫ్నెస్ వచ్చింది. సో దాన్ని బట్టి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ వచ్చేసింది. సో దీన్ని బట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ డబ్ల్యూ. సో స్ట్రెయిన్ ఎనర్జీలో k తెలుసు, x తెలుసు, f తెలుసు, x తెలుసు. అప్పుడు ఎంత వచ్చింది పొటెన్షియల్ ఎనర్జీ 1000. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో మన ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మన టోటల్ గా ఎంత వచ్చిందని 1000. పొటెన్షియల్ డిస్ప్లేస్మెంట్ 2 వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ 1000. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్? సో దిస్ ఇస్ ఎ సింపుల్ అప్లికేషన్. సో ఇలాగే ఉంటాయండి మన క్వశ్చన్స్, అప్లికేషన్స్. సో డైరెక్ట్ అందులో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాము, సింపుల్ క్యాలిక్యులేషన్ మనం చూస్తే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకోటి రెక్టాంగులర్ బార్ is subjected to a, ఇది ఒక రెక్టాంగులర్ బార్ అండి. ఈ సబ్జెక్ట్ యాక్సియల్ లోడ్ ఎంత అండి p. ఓకే, ఈ వివరంలో చూపించినట్టు ఒక యాక్సియల్ లోడ్ అప్లై చేసాం. డిటర్మైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఫంక్షన్ అండ్ హెన్స్ డిటర్మైన్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ p. ఓకే, దీని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ p కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కండిషన్స్ ఇచ్చారు. ఏంటిది? ఈ వాల్యూ ఇచ్చాడు, తర్వాత p వాల్యూ ఇచ్చాడు. ఓకే, లోడ్ ఎంత అయితే అప్లై చేశాడు, p 3 కిలోన్యూటన్ ఇచ్చాడు. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది బార్ L ఇచ్చాడు 100 mm ఇచ్చాడు. తర్వాత విడ్త్ ఆఫ్ ది బార్ B ఇచ్చాడు 20 mm అన్నాడు. T ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్, మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నాం ఒక స్ట్రిప్, ఆ థిక్నెస్ ఎంత 10 mm అన్నాడు. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. ఓకే, ఈ వాల్యూ ఇచ్చేసాడు, తర్వాత యంగ్స్ మాడ్యులస్ వాల్యూ ఇచ్చేసాడు, తర్వాత ఏంటిది ఎల్ వాల్యూ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, థిక్నెస్ ఆఫ్ ద స్ట్రిప్ ఇచ్చాడు, లోడ్ అప్లైడ్ లీనియర్ లోడ్ వాట్ అప్లైడ్ యాక్సియల్ లోడ్ ఏదైతే అప్లై ఇచ్చాడో ఇచ్చాడు. సో పై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ వర్క్ పొటెన్షియల్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంత మనకి హాఫ్ ఇంటూ కేఎక్స్ స్క్వేర్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటైర్ బాడీ. ఇందులో మనం సింగిల్ స్ట్రిప్ కన్సిడర్ చేస్తాము, తర్వాత ఎంటైర్ బాడీ కన్సిడర్ చేస్తాం. సింగిల్ స్ట్రిప్ అయితే ఏమవుతుంది? ఇది థిక్నెస్ dv అవుతుంది, ఎంటైర్ అయితే వాల్యూమ్ v అవుతుంది, అంతే కదా. సింగిల్ స్ట్రిప్ అయితే సమ్ డెరివేటివ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ద కన్సిడర్. L is the length, సో చేంజ్ ఇన్ లెంత్ నథింగ్ బట్ dl అవుతుంది, అంతే కదా మనం కన్సిడర్ చేసుకునే ఎలిమెంట్. సిమిలర్ if v is the volume, dv is the volume. సో దీన్ని బట్టి మనం ఏం చేసాం? ఫార్ములా అవుతుంది హాఫ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v, దట్ ఈస్ ద బౌండరీ కండిషన్స్, sigma transpose epsilon dv. So this is the condition for strain energy. So for entire body strain energy becomes same formula, half into sigma into epsilon into volume. Volume అంటే nothing but area into length. So దీని volume calculate చేస్తారు. Therefore epsilon is equal to nothing but the strain energy epsilon is equal to u by l and u by l. So that is nothing but that is considered as delta L. Delta L ni u అనుకున్నాం అంటే change in length. Okay, strain is equal to change in length by original length. Change in length ఏంటి? delta L. సో దాన్ని u అనుకున్నానండి నేను. సో that can be written as sigma is equal to E into epsilon, that is equal to u into E by L అనుకోవచ్చు కదా. ఫార్ములా E into epsilon. Stress is directly proportional to strain, that can be considered as E into capital E into epsilon. So epsilon అంటే మనం ఎప్పుడు అనుకున్నాం? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ u by l అనుకున్నాం. సో E into u by l కింద రాసుకున్నాం. Therefore ఇప్పుడు మనం ఏం కావాలి? ఇందులో SE ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెయిన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. హాఫ్ ఇంటూ therefore ఇక్కడ మనం ఏమనుకున్నాం? సిగ్మా వాల్యూ u by e, తర్వాత ఎప్సిలాన్ వాల్యూ అంతా u by l ఇంటూ ఏరియా ఇంటూ లెంత్. సో ఇక్కడ ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయి ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో u స్క్వేర్ ఈఏ బై 2l అన్నమాట. మనకి స్ట్రెయిన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, లెంత్, ఈ టర్మ్స్ లో మనకు వచ్చింది.
So work potential due to point load that can be taken as minus pu. So opposite direction ఉంటుందని చెప్పుకున్నాం already మనం. So minus pu. So that can be treated as therefore potential energy is equal to pi is equal to potential energy pi is equal to strain energy plus work potential. So strain energy అంత అనుకున్నాం u square ea by 2l, work potential minus pu. Okay, so దీంట్లో ఇప్పుడు ఏం చేస్తాము, you can see substituting the value u, and u is equal to pl by ae. Okay, u is equal to pl by ae అంటే nothing but ఇందులో మనం కన్సిడర్ చేస్తే డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ అన్నమాట. చేంజ్ ఇన్ లెంత్ ఇస్ ఈక్వల్ టు p into l by ae మనకున్న ఫార్ములా, సిన్స్ a is equal to b into t. Okay, length into breadth, area, Young's modulus, length, force applied. Okay, so that can be treated 3000 into అంటే మనకి లోడ్ ఎంత అన్నాడు 3 కిలో న్యూటన్ అన్నాడు, అంటే 3000 into length అంతా 100 mm divided by a 10. Okay, length into breadth, that is nothing but thickness into width, 10 into 20 into thickness ఎంత ఇచ్చాడు 200. సో థిక్నెస్ ఇక్కడ ఇచ్చాడు కదా మనకి. సో అది మనకి ఈ వాల్యూ ఇచ్చేసాడు, ఈ వాల్యూ ఎంత 200 GPa. సో దట్ కెన్ బి 10 power 3. సో యూ వాల్యూ ఎంత వచ్చింది 7.5 into 10 power minus 3 mm. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాడండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా పై వాల్యూ ఎంత వచ్చింది -11.28. సో ఈక్వేషన్ ఫర్ స్టెబిలిటీ ఏం చేసాం, దీన్ని ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. ఓకే, దీని ఇంటిగ్రల్ అదేంటి డెరివేటివ్ అప్లై చేసి 0 చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పై ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఇది ఉందండి. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, నథింగ్ బట్ దానికి డెరివేటివ్ అప్లై చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ డో పై బై డో యూ is equal to u square అంటే 2u అండి, ea by 2l మైనస్ డెరివేటివ్ ఆఫ్ u 1 అండి. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఏమైంది uea by l మైనస్ p is equal to 0. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకో ఈక్వేషన్ ఉంది, ఏంటిది అది, u అంటే pl by ae. సో pl by ae అండి. సో ఇక్కడ a క్యాన్సిల్ అయింది, e క్యాన్సిల్ అయింది, l క్యాన్సిల్ అయింది, p minus p that is equal to 0. సో equation for stability that is nothing but 0 అయింది. ఓకే, equation for stability 0 అయింది. So this is the second problem. Okay, for rectangular bar subjected to axial load and finding out the potential energy equation. Okay, so I hope you understand these two problems. Okay, so in the next class we are going to see few more problems applying on the application of Rayleigh Ritz method ఇవన్నీ కూడా మనం చూద్దామండి. So very soon or tomorrow or in the next class I will upload the link of this notes so that you can easily access, or you can take the printout and prepare for the first and second units. I will upload, you can prepare for that. Okay, thanks for listening the class. I hope you understand. If there is any doubts in this class, okay, or in the previous class, make a comment, okay, so that I can answer that. Okay, thank you very much.